పరశురాం అంటూ ఆ హెడ్డింగ్ ని డైలాగ్ తో పూర్తి చేయాలనిపిస్తోంది కదూ. ఆ ముచ్చట తర్వాత తీర్చుకుందరు కానీ ముందు ఓ తాజా కబురు చదవండి. మన కందిరీగ కుర్రాడు రామ్ త్వరలో పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నిన్నటిదాకా రామ్ గోపీమోహన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే కొన్ని సమీకరణాల వల్ల గోపీమోహన్ సినిమా వాయిదా పడింది. పరశురాంతో సినిమా తరువాత రామ్ గోపీమోహన్ సినిమా పట్టాలేకపోతోంది. సారస్తార చిత్రంతో పరాజయాన్ని చవిచూసిన పరశురాం తదుపరి ఓ అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడట. అది రామ్కి బాగా నచ్చిందట. దీంతో వెంటనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. శ్రవంతి మూవీస్ పతాకంపై త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం కథానాయక ఎంపికపై కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న రామ్కి ఈ ఫ్లాప్ డైరెక్టర్ ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.